సీజన్ మారిన సీన్ అదే ఉందట. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకంతో రాష్ట్రంలో యూరియా కొరత మళ్ళీ తీవ్రమవుతున్నది. యాప్ పని చేయకపోవడం, బస్తాలు దొరకపోవడంతో రైతులు మళ్ళీ దుకాణాల ముందే బార్లు తీరుతున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లా మరిపెడ పిఏసిఎస్ కు బుధవారం రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. చలిలో వణుకుతూ బారులు తీశారు. గంటల కొద్ది క్యూలో నిల్చుండడంతో తోపులాట జరిగింది. 2 ఏళ్లు గడిచినా 4 సీజన్లు మారిన సమస్యపై సర్కారు దృష్టి పెట్టని ఫలితం ఇదని చెప్పేసి బొమ్మ వేశారు. మన్ను కూడా లేదు, మమ్మల్ని కోసినా చేయం, మాతోని కాదు. ఏం చేస్తారా, చంపుతారా మమ్మల్ని? మాతోని గింతే అవుతుంది, మేము గంతే చేస్తాం. మీరు మమ్మల్ని నూక సాగదోపొద్దు. ఇప్పుడు సీజన్ మారిన యూరియా బస్తాలకు యాప్ తెచ్చినా ఏం చేసినా ఫస్ట్ బస్తాలు ఉండాలి కదనే. బస్తాలుంటే సీజన్ మారకున్నా, యాప్ లేకున్నా, ఏది లేకున్నా లైన్ అవసరం లేదు. బస్తాలు లేనప్పుడు, తెలివి లేనప్పుడు, ఢిల్లీకి పోయి బస్తాలు లేనప్పుడు, లేఖలు తప్ప పీకేదేమి లేనప్పుడు ఇట్టనే ఉంటుంది బతుకు. ఒక ఆయన ఇక మా పార్టీ కాళ్ళ పార్టీ ఏది మరి గాలకన్నా బస్తాలు ఇయ్యారు. అదిరే మీరు ఏమైనా తుమ్మల్లాగా చేశారా? తుమ్ముకుంటా బతుకుడేనా? ఏమన్నా పని చేసేది ఉందాను ఇట్లనా? ఈ లైన్ లెక్క పెడితే మన ఇప్పుడు తిరుపతిలో లైన్ కట్టినట్టే ఉండదు. ఇప్పుడు తిరుపతిలో కట్టి లైన్ కట్టి రూలాల తోలుతారు నావు గట్టినే కొడుతుంది నాకు. ఇలా బతుకులు ఏం మారవా? ఓటు వేసినారా నిన్న మనం ఈ ఊర్లలో కాంగ్రెస్ పార్టీకి రైతులు గిసోటి లంగపాలు చేసి ఎట్లేస్తారు ఓటు? గింత దుర్మార్గమా? ఉండాలనా సావాలనా? ఇప్పుడు పొద్దుగాల 5 గంటలు అయితే వణుకుడు వస్తాను చలికి. ఈ వణుకుట్లో పోయి బస్తాలు నిలబట్టి వాడు సావాలన్నా బతకాలన్నా? రోగాలు వచ్చేస్తాయి. ఎవడు రోగం వస్తే కూడా రూపాయ లేదా కాడికి నువ్వు రైతు బంధు చేయకనే వస్తుంది. ఎట పోవాలి, ఎట చూపించుకోవాలి? చేసేది మొత్తం లంగ పనులు. కేసీఆర్ తిడితే కదా అన్ని కడిగిపోతాయి అనుకుంటుంది. వాషింగ్ పౌడర్ నిర్మా తిడితే కదా అన్ని నిర్మా అయిపోతాయి. ఇప్పుడు ఇది ఏం ఫార్ములా నాయన? మీ ఫార్ములా పాడుగాను. మక్క కుప్పల వద్దే కుప్ప ఊరిన రైతు కొనుగోలు కేంద్రంలో గుండెపోటుతో రైతు చనిపోయినట పాపం. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం బొంకూరుకు చెందిన ఈయన జమ్మన్న తనకున్న 2.5 ఎకరాల్లో సగం మక్క సగం పత్తి సాగు చేసిండు. మక్కలను అమ్ముకునేందుకు కల్లుకుంట్ల కొనుగోలు కేంద్రం చుట్టూ 3 రోజులుగా చలిలోనే తిరుగుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం రైతు వేదిక బయట మక్క కుప్పల దగ్గర కూర్చున్న జమ్మన్న అక్కడే గుండెపోటుతో కుప్పకూలాడు. పెట్టుబడికి చేసిన అప్పులు భయపెట్టాయా? పండిన పంట సర్కారు కొనకపోవడం బాధించిందా? మక్కలకు దక్కని ధర ఆందోళనకు గురి చేసిందా? జమ్మన్న సాగుకు జవాబులు ఇచ్చేది ఎవరు? సస్తడా? ఇగో ఈ రాష్ట్రంలో రైతు ఎంత చచ్చిపోతే అంత సంతోషంగా మేము ఉంటాం. మా ప్రభుత్వం రైతులు చంపే ప్రభుత్వం. రైతు అనేటోడు ఎంత గోస పడితే, ఎంత ఏడిస్తే మాకు అంత ఆనందం. అరే రైతు ఏడ్చిన రాజ్యమే బాగుపడుతుంది, ఎద్దులు వేసిన వ్యవసాయమే బాగుపడుతుంది. ఎవడరా మీకు సామెతలు చెప్పింది? తప్పు చెప్పిరు మీకు సామెతలు. ఇప్పుడు తిప్పి చెప్పురి. రేవంత్ రెడ్డి చెప్పిన సామెతలు నేర్చుకోరు. రైతు చావాలి, రైతు చస్తే ప్రజాప్రభుత్వం 2029 దాకా ఉంటది. రైతు గోస పడాలి, రైతు కళ్ళకి వెళ్ళి నీరు తీయాలి, రైతు పంట పొలాల్లో పురుల మందు దాకా చావాలి. చచ్చిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం దివ్యంగా వెలుగుతుంది, మామూలుగా దివ్యంగా విరాజిల్లుతా ఉంటది. అంత గొప్ప అదృష్టం. మీరు అనవసరంగా రేవంత్ రెడ్డి మీరు బదనాలు చేస్తా ఉన్నారు. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఇట్లా రైతు చనిపోయింది. నెక్స్ట్ రైతన్న ఆగమాగం అవుతున్నాడు. చుట్టుముట్టిన సాగు సమస్యలు, స్టేషన్లుడిన సర్కారు, మళ్ళీ యూరియా కష్టాలు, పల్లెల్లో మళ్ళీ రైతుల బారులు, పనిచేయని యాపు, చల్లో వణుకుతూ బస్తా కోసం పాటలు, కొనుగోలులో దోపిడీపై వికారాబాద్ చాలా మెట్లెక్కిన రైతులు, సోయా మక్క పంట కొనకపోవడంపై బజారు హత్నూరు బంద్ అట, సాగుకు ఎడాపెడా కరెంటు కోతలట, మెదకు రైతు సతమతం అవుతామని చెప్పేసి ఇక్కడ బొమ్మలు వేశారు. రైతు అన్న ఆగమైన గోసపడ్డా ఇది ఏం చేసినా మాకు సంబంధం లేదు. రైతు చావాలన్నారు నాయన. మీరెంత గోసపడితే అంత మంచిది. రేవంత్ రెడ్డికి రైతులు ఏడుస్తుంటే కళ్ళకి వెళ్ళి ఆనంద బాష్పాలు వస్తాయి, మా అందరికి నెత్తులు వస్తుంది. అన్నకొక్కరికి ఆనంద బాబా నాకోసమే ఆనందం అయితే అనమాట. అట్లా కాంగ్రెస్ పని కథమట. రేవంత్ రెడ్డికి భయం పట్టుకున్నదట, అందుకే పరిషత్ ఎన్నికలకు జంకట.
కాంగ్రెస్ పాలన అంతా సగం సగం అట. ఇది ఎగవేతల కోతల ప్రభుత్వం. 2 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. హరీష్ రావు చెప్తున్నాం. నర్సాపూర్ సబ్ స్టేషన్ పరిశీలించిందంట, ఇస్తున్నది 12 గంటల కరెంటేనని లాగ్ రికార్డుల తనిఖీలతో వెల్లడైంది. దమ్ముంటే కరెంటుపై అసెంబ్లీలో చర్చ పెట్టాలంటూ సీఎంకు సవాల్ విసిరింది. మేము పెట్టాము, మాకు దమ్ము లేదు. ఇప్పుడు అసెంబ్లీలో చర్చ పెడితే కాళేశ్వరం పైన మనం అంటే మేము మైకులు బంద్ చేసుకొని మేము సిబిఐకి అప్పచెప్పి పిక్కుటివి. అసలు బాపతి గాను మేము కరెంటు పైన చర్చ పెడితే పొద్దుగాల మహేష్ గారు రోజు 2 సార్లు కరెంటు పోతుందని చెప్తా అండి, వీడియోలు పెడుతున్నాయి, ఇజ్జత్ పోతున్నాయి. మరి ఏం చేయమంటారు? మమ్మల్ని కోసినా మేము పెట్టాం. అది ముచ్చట. ఈయన రాసిండు, గ్రామాలకు ప్రత్యేక నిధులట. ఇది ఎందాకనే చెప్పినాం కదా. పాలమూరు ప్రాజెక్టులపై అసలు వాస్తవాలు అంటూ ఒక ముచ్చటేసింది. 2014-2023 వరకు చేసిన ఖర్చు కల్వకుర్తికి 2600 కోట్లు ఖర్చు చేసిన. వచ్చిన ఆయకట్టు వివరాలట 3,07,000 ఎకరాలట. నిత్యంపాడుకు 540 కోట్లు పెట్టిరంట, 1,39,700 ఎకరాలకు వచ్చిందట. ఇక బీమాకు వచ్చేసి 646 కోట్లు పెడితే 1,58,000 ఎకరాలకు వచ్చిందంట. కోయిల్ సాగర్ 197 కోట్లు పెడితే 32,000 ఎకరాలకు వచ్చిందంట. మొత్తం ఖర్చు 3,983 కోట్లు ఖర్చు పెడితే మొత్తం సాగులోకి వచ్చింది 6,36,700 ఎకరాలంట. సో పాలమూరు ప్రాజెక్టులపై అసలు వాస్తవాలు అని చెప్పేసి ఆయన రాసుకొస్తాను. తెలంగాణ రాష్ట్రంలో పాలమూరుకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఎవరు చేసింది ప్రజలు నమ్ముతున్నారు, ఎవరు చేసింది న్యాయం అనుకుంటున్నది రేపు భవిష్యత్తులో రేపు 2029 ఎన్నికల్లో ఇక 45 టీఎంసీ లోడ్ అన్నాడు, 90 టీఎంసీ లోడ్ అన్నాడు, ఎవరికి ఓటేస్తారు, ఏ కథ, మహబూబ్ నగర్ బిడ్డ గెలుస్తాడా, మరి ఇంకెవరు గెలుస్తారా రేపు డిసైడ్ అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పే లెక్కలు, మీరు రాసే పేపర్ ఉన్నంత మాత్రాన మాకు రాసే లంగలున్నారు, చెప్పే దొంగ నా కొడుకులు యూట్యూబ్ ఛానల్ పెట్టిరు, నలికుట్లోడు నపదాట్లోడు ఇటువంటి మోతబారులు ఉన్నారు కాబట్టి నేను ఏం చెప్పినా జనం నమ్మేస్తారని అనుకోవడం నీ మూర్ఖత్వం. సో వాస్తవాలు ఒక రోజు లేట్ అయినా 2 రోజులు లేట్ అయినా మాలాంటిలో గొంతులు నొక్కినా ఫైనల్గా ఏదో ఒక క్షణంలో రైతులు ప్రజలు తెలుసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు నిరుద్యోగులు నీ చేతిలో మోసపోయారు, ఇప్పుడు తెలుసుకుంటలేరా? రైతులు నీ చేతిలో మోసపోయారు, తెలుసుకుంటలేరా? అన్నీ ఆల్రెడీ తెలుసుకుంటారు. అందరూ తెలుసుకున్న రోజు ఇక అన్నగారి లెక్కలు మొత్తం బయటపడతాయి. అప్పుడు కాకి లెక్కలా అసలు లెక్కలా అన్ని తేలిపోతాయి. ఇక 10 ఏళ్లలో సీఎం ఏమని చెప్పినంటే 10 ఏళ్లలో కృష్ణానదిలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు అని చెప్పిండు. 2 సార్లు అధికారంలోకి వచ్చిన పాలమూరుకు అన్యాయం చేసిరు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సహా భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయల్ సాగర్ తదితర ప్రాజెక్టులన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి. కక్ష కట్టి ఉమ్మడి మహబూబ్ నగర్ నీళ్లు రానియకుండా చేసిరన్నాడు. ఏమిరా దొంగ మాటలు మాట్లాడుతున్నావు, ఇంకో గన్ని పెట్టినారని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నువ్వేమో అన్ని ఇక మన పంతులు గారు ఇట దేవుళ్ళ కాడ మంత్రాలు చదువుతాప్పుడు ఒకటి పోతున్నావు గట్ట ఎత్తి జపం చేసినట్టు అటు ఎత్తాంటే వాళ్ళ లెక్కలు రాస్తున్నాయి. ఇప్పుడు దీనికి సమాధానం చేద్దంటే అరే యూట్యూబర్లో కేజీలు పెడతాం కొత్త చట్టం అంటే ఇది కేజీలు పెడతాం, చంపేస్తాం, పొడి చేస్తాం, పల్ల చెంపలకు గొడవబుద్ధి అవుతుంది నాకు, వాళ్ళ మెడలో టై వేసుకొని వచ్చి నన్ను సావతిస్తారు. గిట్లుంటాయి మన లెక్కలు. కానీ సమాధానాలు రావు మనకు. ప్రజలకు కావాల్సిన సమాధానాలు. మహబూబ్ నగర్లో కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మహబూబ్ నగర్ పైన ప్రేమ ఉందా లేదా? 2 సంవత్సరాలకి వెళ్ళి బయటకు రాని కేసీఆర్ మహబూబ్ నగర్ కోసం బయటకు వచ్చినా రాలేదా? లేదు, నేను మహబూబ్ నగర్లో పుట్టినా ముఖ్యమంత్రి మహబూబ్ నగర్లో ఎంపీగా ఓడిపోయాడు. మహబూబ్ నగర్ ప్రజలు ఓడగొడుతున్నారు, సర్పంచులు ఓడిపోయారు, అన్ని ఓడిపోయారు. ఆఖరికి ఉండూరు పక్కన కూడా మనం పతారా లేకపోయే. ఈ జనం గ్రహిస్తారే, షోకి వస్తారు, రావాల్సిన అవసరం ఉన్నది. నీ కర్మ, మేమేం చేయలేం కానీ చెప్తున్నాం అట్లా. ఇక అన్నగారు దుబారా ఖర్చు దుబారా ప్రభుత్వం అట. ప్రజాధనంతో ప్రభుత్వ పెద్దలు సోకులు పడతారు. ఇట్లా టీషర్ట్లు వేసి లాగులు వేసి ఏతుల పోషెట్టి కనుక తయారవుతున్నమాట. ఇక గోరంత పనికి కొన్నంత బిల్లు వసూలు చేస్తున్నాడ. అధికార కార్యక్రమాల పేట అడ్డగోలుగా జమ ఖర్చులట. ప్రజలకు ఇవ్వడానికి పైసలు లేవు అంటూ నిలువు దోపిడికి పాల్పడుతున్న నేతలట. సర్కారు సొమ్ముతో సొంత సరదాలు తీర్చుకుంటున్న రేవంత్ 2 కోట్లు ఖర్చు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో ఫుట్బాల్ గ్రౌండ్ పెట్టిండు. 5 కోట్లు అంటారు కానీ ఇటీవల మెస్సీ మ్యాచ్ పేట కోట్ల ధనం దుబారా చేశాడు. ఒక పూట మీటింగ్ పెట్టి తిండికి 13 లక్షలు
లచ్చ జీవో తెచ్చింది. గెస్ట్ హౌస్ మరమ్మత్తు పేరిట 3 కోట్లు దుబారా చేసింది. సచివాలయం ముందర టెంట్లకు 31 లక్షలను లెక్క పెట్టింది. జనాలకు ఎండబెడుతూ వాళ్ళు పండుగ చేసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తున్న ట్రోల్స్ చూసిర్రా. ఇప్పుడు జనం అడిగితేనే ప్రజలు లేవంట, నన్ను ఓసినా లేవంటాడు. మరి మీకెట్ వచ్చిన ప్రజలని ఇప్పుడు జనం అడుగుతున్న సమాధానం రాదు. నన్ను ఓసినా రాదు సమాధానం, మీరేం చేస్తారో చేసుకోరా, మా లెక్క ఇంతే. చదివి మా రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి. మా అన్నగారి కాడ పైసలు లేవు, మీరు కోసినా కూడా రావు. మీరు ఊకే మాట పైలు అడిగి ఇక రేవంత్ రెడ్డి ఇస్తాడేమో ఇస్తాడేమో, మేము ఇయ్యం, మేము ఇంతే, మా లెక్క ఇంతే. మింగమెత్తుకు లేదు కానీ మీసాల కంట సంపంగా ఉన్నా మీసాలకి పెడతాడు, ఇంకా ఇంకా దీనికి కూడా పెడతాడు, ఇంకా దేనికైనా పెడతాడు. అన్న సంపేగా కాబట్టి దానికంటే ఇంకా కాస్ట్లీగా ఉంటాయి చెప్పి అది కూడా తీసుకొస్తాను. పైసలు లేవు అన్న మా కాడ, జనంకి తాగు లేవు. రియల్ ఎస్టేట్ భూమి అంతా నిన్న వల్ల పుల్లుకు వచ్చినాయి, ఒకసారి ఇచ్చిందా అవన్నీ పెట్టి కొంటాడు, అవసరం ఏముంది.